అంటే రేపు మా నాయకులందరూ ఇక్కడ భోజనం కూడా ఏర్పాటు చేయడం ఆనందదాయకం. మీ అందరూ కూడా పెద్ద మనసుతో ఆ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ భోజనాలు చేసి వెళ్ళాల్సింది కోరుతున్నాం ప్రతి ఒక్కరిని కూడా. మామిడి స్వామి చూడండి అన్న వెనక్కు రాన్న కొద్దిగా యోగేంద్ర గారు. ఓకే నెక్స్ట్. గారు వైఫ్ ఆఫ్ హమీద్, షేక్ ముంతాజ్ వైఫ్ ఆఫ్ హమీద్. సచివాలయం స్టాఫ్ చూసుకొని ఓకే అమ్మ మీకు ఇచ్చిన టికెట్ కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇది పక్కా కాదు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్. దయచేసి అందరూ గమనించాలి. రేసులో సందులో పెట్టి భోజనం చేసి వెళ్ళాలమ్మా తల్లి. ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేక విజ్ఞప్తి. గారు స్మైల్ ఓకే. షేక్ మెహరాజ్ గారు, ఇక్కడే ఉన్నా, ఇక్కడే పెరిగాను. షేక్ రజియా గారు వైఫ్ ఆఫ్ హుస్సేన్ గండపల్లి. కష్టపడి 4వ అంతస్తు ఎక్కువ వచ్చింది. అంచేత ఏంటంటే ఈ 4 అంతస్తు నిర్మాణం పని పూర్తి చేశారు. గళ్ళ బిగించడం అనివ్వండి, కమోడ్లు పెడతాం అనివ్వండి, లేదా వాష్ బేసిన్లు పెడతాం. అటువంటి చిల్లర పూర్తి చేయకుండా మీ అందరికీ ఇప్పుడు ఎందుకు పట్టా ఇస్తున్నామంటే, ఈ మార్చి నెలపైనా మీకు పట్టా ఇవ్వకుండా 6 నెలల సమయం వృధా చేయడం ఎందుకని ఒకటి, ఇప్పటికే చాలా కాలంగా వేచి ఉన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. మరి నియోజక ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకునే వ్యక్తి ఎవరమ్మా? గ్రంథి శ్రీనివాస్ గారు. మరి ఈ రోజున ఈ టిక్కో ఇల్లు కడతాకే ప్రథమ పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరమ్మా? గ్రంథి శ్రీనివాస్ గారు. భీమవరం పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు లేనటువంటి వారు ఉంటారో వారికి సెంటు స్థలం ఇద్దామనే ఉద్దేశంతో ఆ 82 ఎకరాలు ఆనాడు కొని అట్టి పెట్టారు. తర్వాత 2004 నుంచి 2009 మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 9 నుంచి కూడా 14 వరకు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి అప్పటి నుంచి కూడా ఇవన్నీ ఈ యొక్క తెలుగుదేశం గవర్నమెంట్లో టిక్కో ఇల్లు అని పెట్టి ఏదో అగ్గిపెట్టిన టైప్లో కట్టేసి ఈ రోజున ఇస్తున్నారు వారు. మీరెవరో డబ్బులు కట్టకండి, మీకు సెంటు స్థలం ఇస్తుంది గవర్నమెంట్, వచ్చేది మా గవర్నమెంట్లో మీకు సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి బాధ్యత మాది అని చెప్పి అయినా కానీ మమ్మల్ని నమ్మల. ఈ రోజున 50,000 కట్టారు, 1,00,000 కట్టారు, ఇంకా డబ్బులు కట్టవలసి వస్తుంది. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏం చెప్తుందమ్మా? సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది ఎక్కడ? మన పైపుల చెరువు రోడ్లు. మరి ఆయన చెప్పిన మాట కదా చేసింది జగన్ గారు, చెప్పిందే కదమ్మా. ఇంటిలో చిన్న సాయం చేస్తే వారికి ఎంతో కొంత సాయం చేయాలని సంకల్పం కలిగినటువంటి వ్యక్తులు మనం ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో. అందులో మన భీమవరం నియోజకవర్గం అయితే ఇంక చెప్పనవసరంలా, పూజలకి కానీ పునస్కారాలకు కానీ లేకపోతే పెట్టుకోతల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అలాగే గ్రంథి శ్రీనివాస్ గారికి కానీ మనం వాళ్ళ రుణాన్ని మనం ఎలా తీర్చుకోవాలమ్మా? మనం వాళ్ళకి తప్పించి తీర్చుకోలేం, లేకపోతే సాధించి తీసుకోలేం, చేరించి తీర్చుకోలేం. కానీ మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో
ఓటు అనే హక్కుని కలిగించారు. ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి తీరవలసిందే. ఏంటంటే మామూలుగా మనం ఏదైనా అపార్ట్మెంట్ లో అద్దెకుంటే ఎలా జవాన్ విజయలక్ష్మి గారు ఓకే అమ్మ మీకు ఇచ్చిందంతా కూడా రిజిస్ట్రేషన్ రావాలంటే మీరు ఏం చేయాలంటే మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మీకు ఈ యొక్క ఇప్పుడు మీకు అందజేస్తున్న యొక్క డాక్యుమెంట్ ఒక ఫోటోస్టాటు మీ ఆధార్ కార్డు 2 కూడా పూర్తి చేసి